నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా బుద్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బాబు గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే సర్పంచ్ నామినేషన్ వేయడానికి కారణం ఏంటి, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, గత 10 ఏళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమయంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, సో ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. నమస్తే. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను. సో ఈ జనాన్ని చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీలా కనిపిస్తున్నది. అది ఊరి అభిమానం. వ్యక్తిగతంగా గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి గత ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు పరిపాలించారు. యూత్ నుంచి ఎవరైతే రావట్లేదు, ఎందుకంటే అనగదొక్కేస్తున్నారు యూత్ని. ఎలా అంటే అధికారము ఉంటే పెద్దవాళ్ళతోనే ఉంటే ఏమవుతుంది, వాళ్ళతో పాటు వాళ్ళ సమస్య, ఊరి సమస్య ఎలా ఉంటుంది అంటే యూత్కి తెలుసు, చిన్నపిల్లలకు తెలుసు, ఆడపిల్లలు తిరుగుతున్న వాళ్ళ సమాజంలో తిరుగుతున్న వాళ్ళకి అందరికీ తెలుసు. మా గ్రామంలో సంబంధించింది ఏంటంటే, ఒక విషయానికి వస్తే పెద్దలు ఇంతకుముందు పరిపాలించి మాలాంటి యువతకు ఇంతవరకు మా గ్రామంలో స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల నుంచి మొదటిసారిగా నేను ఒక ముందుకు వచ్చి ఒక యూత్ తరపున ఓడినా గెలిచినా వాళ్ళ తరపున నేను నిలబడి వాళ్ళ కోసం నేను ఏదన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊళ్ళో సమస్యలు, నిజానికి మా ఊళ్ళో సమస్యలు ఏమున్నాయంటే, మా హుసేన్ నాయక్ తండా, చంద్రనాయక్ తండా అతి ముఖ్యమైనది రోడ్డు సమస్య ఎక్కువ చాలా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంతకు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంత ఆయాంలో కూడా ఏమీ చేయలేదు. ఇంతకుముందు ఉన్న పెద్ద మనుషులు ఏం చేశారంటే, దానిపైన రోడ్డు పైన మేము మాట్లాడతాం, మేము చేస్తాం, యువతకు ముందుకు వస్తే ఏమైతే దానిపైన ధర్నా చేయడానికి కానీ, ర్యాలీ చేయడానికి కానీ, అదేవిధంగా కలెక్టర్ దగ్గరకు పోయి ఆ సమస్యను చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. యూత్ తరఫున అయితే నేను నిలబడ్డాను. గత డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వీధి దీపాలు ఉన్నాయి, మా గ్రామంలో గ్రామ పంచాయతీలో లైబ్రరీ లేదు, క్రీడా ప్రాంగణం ఉన్నది, కాలేజ్ చూపులకు ఉన్నది, కానీ పిల్లలకు ఆడుకోవడానికి, యూత్కి ఆడుకోవడానికి అయితే క్రీడా ప్రాంగణం అయితే ఒక గ్రౌండ్ అనేది లేదు. దానిపైన సమస్య కూడా ఉంది. అలాగే ఆడపిల్లల సమస్య ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాలు. ఎలా అంటే ఆడపిల్ల బయలుదేరిందంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంటే నిఘా, ఆడపిల్లకు ఒక నిఘా లాంటి, అంటే 100 మందితో సమానం ఒక సీసీ కెమెరా. ఆ దానిపైన కూడా మేము చర్చించుకున్నాం మా యూత్ తరఫున. అది మా గ్రామం మొత్తంలో వీలైనంత వరకు మా శ్రాయశక్తులు ప్రయత్నించి మా గ్రామం మొత్తానికి, తండ మొత్తానికి సీసీ కెమెరాలు కూడా పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మంచినీటి సమస్య, కేసీఆర్ సార్ నీళ్ళు వస్తున్నాయి. దాంతోపాటు మా ఊళ్ళో కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయి అంటే, బోరు బావిలు ఉంటాయి కదా, నీటి బావులు, అవి కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల బిందె ఎత్తుకొని రోడ్డు మీద నడవకుండా వాళ్ళ ఇంటి వరకు పోయే విధంగా నేను సహకరిస్తాను. వాళ్ళతో పాటు నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మా పార్టీ అధికారంలో రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో మేము గెలుస్తేనే ఎక్కువ అభివృద్ధి చేస్తామనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఎట్లా దీన్ని డిఫైన్ చేయగలుగుతున్నారు? చూడండి సార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేదంటే అది ఎమ్మెల్యే ఫండ్ నుంచి వస్తుంది. అది ఒక గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థి ఉంటేనే వాళ్ళకి ఇస్తామని అంటారు. ఇది మభ్యపెట్టడానికే, యూత్ని మభ్యపెట్టడానికే ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. నిజానికంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మోదీ సార్ నుంచి మన గ్రామానికి ఫండ్స్ వస్తాయి. స్టేట్ ఫండ్స్ వస్తుంది, అలాగే సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. దాని నుంచి తీసుకొని ఏ అంశాలపైన ముఖ్యంగా ఎలా చేయాలంటే, ఏమి సమస్య ఉంది, తీసుకొని వచ్చిన ఫండ్ను వచ్చి ఏదో వృధాగా జల్సా చేయడానికి ఖర్చు చేయకుండా యూత్ని, అలా గ్రామ పెద్దలని తీసుకొని మనం ఊళ్ళో ప్రస్తుతానికి మొదటి సమస్య ఏంది దానిపైన పరిష్కరించుకొని ఒకటిగా సాల్వ్ చేసుకోవడానికి నేను ముందుకున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా మన డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే? 2 సంవత్సరాలు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ పెంచుతామన్నారు. అది పింఛన్ పెంచుతామన్నారు. పింఛన్ పెంచడానికి అది అవకాశం లేదు, పెంచలేదు. ఉన్న కేసీఆర్ సార్ ప్రభుత్వంలో ఉన్న పింఛనే వస్తుంది. అలాగే మా గ్రామంలో ప్రతి గ్రామానికి ఏజ్ బార్ వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు. మా గ్రామంలో నుంచి కిష్టపూర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నడుచుకుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఉందిగా, ప్రతి గ్రామానికి పింఛన్ ఇవ్వడానికి, వృద్ధులకు మెయిన్ ఇంపార్టెంట్. అలాగే రైతు బంధు అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్కి 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది? నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకటేసారి వచ్చింది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దసరా టైంలో బ్రతుకమ్మ చీరలని పంపిణీ చేశారు. ఇదే మా గ్రామంలో, ఇప్పుడు నేను చెప్తాను, మా గ్రామంలో
మహిళా కింద ఒక చీరలు ఇచ్చారు కదా ఆడపిల్లలకు మహిళా సంఘాలకు చీరలు ఇచ్చారు. మహిళా సంఘాలే వాళ్ళు ఓటేస్తేనే గెలిచారు రేవంత్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి తత్యం ఆడపిల్లలు లేరా? ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఓటుకు ఆశించడానికి, ఓటు తీసుకోవడానికి మా ఆడపిల్లలకి ఇది చేసాం అది చేసాం. ఇంకోటి ఆడపిల్లలు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తున్నారు. ఎవరు? మన రేవంత్ రెడ్డి సార్. ఇంతవరకు 2500 ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అలాగే పింఛను పెంచుతున్నారు, ఇంతవరకు పింఛను కూడా పెంచాలి. అలాగే ఇంకోటి 2 లక్షల రుణమాఫీ అని ఎప్పుడు ఎలక్షన్లో చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక కుటుంబంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు 4 రేషన్ కార్డులు ఉన్నాయి, వేరే వేరే విధంగా ఉన్నాయి. కుటుంబాన్ని మొత్తాన్ని కలిసి యూనిట్గా చేసుకొని 2 లక్షల రుణమాఫీ చేశారు. ఒక్క రూపాయి ఎక్కువ నాను కూడా రుణమాఫీ చేయలేడు రేవంత్ రెడ్డి సార్. నేను దాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇంకో సమస్య వచ్చేసి ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు వల్ల మన రాష్ట్రానికి లాభం ఉందా? మన రాష్ట్రానికి మనమే 4 కోట్లు నష్టపోతున్నాం అంతే. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మా ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీధి లైట్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడైతే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే యూత్ సంబంధించిన వచ్చేసి టాయిలెట్స్ కరెక్ట్ ఇప్పుడు చూసుకుని మీరు ఒకసారి చెక్ చేసుకుని స్కూల్కి వెళ్ళి అప్పుడున్న ప్రభుత్వంలో చేసినవే ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఆ టాయిలెట్స్ వాళ్ళకు పిల్లలకు టాయిలెట్స్ వస్తే ఇంటి వరకు పరిస్థితితో వస్తున్నారు. విలేజ్ కూడా ఫండ్స్ రాలేదు, ఏం రాలేదు. సో ఏదైతే డిసెంబర్ 17వ తారీఖు 3వ విడతలో మన గ్రామంలో ఓటింగ్ అయితే జరగబోతా ఉంది. సో దానికి సంబంధించి ఫైనల్గా గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నాను? నన్ను భారీ మెజార్టీతో ప్రతి ఒక్కరు, నేను పార్టీ పరంగా అనట్లేదు, ఊరి అభివృద్ధి కోసం యువత ముందుకు వచ్చినా కాబట్టి నన్ను సహకరించండి. నేను ప్రతి దానికి మీ సమస్య ఏ రాత్రి అయినా ఏ పగులైనా ఎక్కడ ఉన్నా సరే మన గ్రామంలో ఉన్న సమస్యనే కాదు, మన గ్రామం నుంచి మన బయట పోతారు చూడు బతుకుదేరు, అక్కడ ఉన్న సమస్య గురించి నేను ముందొస్తాను. అలాగే మా మెయిన్ ముఖ్యంగా ఏముందంటే రోడ్డు సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, వీధి లైట్స్ ఒకటి ఉన్నాయి. అలాగే మన మహిళలకు సంబంధించిన పింఛన్కి వేరే వాళ్ళ ఊరికి వెళ్తున్నారు, అది నడుచుకుంటూ. పిల్లలకు వచ్చేసి క్రీడా ప్రాంగణం లేదు, చిన్న పిల్లలకు కూడా మా స్కూల్కో టాయిలెట్ ప్రాబ్లమ్స్. దానిపైన నేను చర్చించి అలాగే మా యూత్ నుంచి మా గ్రామ పెద్దల నుంచి తీసుకొని తీసుకొని దాని గురించి పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను యూత్ తరఫున. అవసరం కంపల్సరీ ఉందా? ఉంది. మీరు గతంలో కూడా సర్పంచ్ వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఏ కార్యక్రమాలు మీ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మేము ఫస్ట్ గెలిచాక కొన్ని జాగాలో సీసీ రోడ్లు చేశాము. అంతట్లో కరోనా వచ్చేసింది, 2 సంవత్సరాలు అందులో ఏ పనులు కాలేదు. శానిటైజర్ కానీ అటు ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి అందరు సహకారాలు చేయడానికి, బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళకు, ఎక్కడైతే దుబాయ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి గిట్ట సహకారం చేయడానికే సరిపోయినాము. మాకు కొన్ని విధాలుగా కొన్ని బిల్లులు పని చేసిన డబ్బులు గిట్ట బిల్లులు రాలేవు. దాంట్లో ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి మీ బిల్స్? ఇంతవరకు ఉంటుండొచ్చు, దగ్గర 5-6 లక్షలు ఉంటాయి ఇప్పటికీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్ల సమస్యలు చాలా దూరం వెళ్ళాము. ఆ రోడ్డు సమస్య సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. శాంక్షన్స్ అయిపోయినాయి, రోడ్ శాంక్షన్ అయింది. ఇక 2002లో ప్రొసీడింగ్ వచ్చింది, రోడ్ శాంక్షన్ అయింది. తర్వాత 3లో లాస్ట్కి వచ్చింది, సెప్టెంబర్లో వచ్చింది ప్రొసీడింగ్. వస్తే తర్వాత ఇక దాని తర్వాత జనవరిలోనో ఏదో మేము రామ్మోహన్ రెడ్డి సాబ్ వచ్చి దానికి ఇచ్చేసిండు శంకుస్థాపన, కానీ మా పీరియడ్లో కాలేదు. అది 1 year అయిపోయింది అది. సో మీ హయాంలో పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు? మా హయాంలో డ్రైనేజ్ మోరీలు చేసినాం, విలేజ్లో ఆ సమస్య ఉండే అది చేసినాము. కొన్ని జాగాల 3-4 తాండాల్లో సీసీ రోడ్లు పెట్టాను, విలేజ్లో సీసీ రోడ్డు చేశాను. నెక్స్ట్ పల్లె ప్రకృతి వనం, అది శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు అవి చేసినాం. క్రీడా ప్రాంగణము అది గిట్ట చేసినాం, ఫెన్సింగ్ వేసినాం, నర్సరీ చేసినాము. ఇలాంటివి మేము చేసినాము. ఇంకోటి శానిటైజర్స్ కానీ, పల్లె ప్రకృతిలో మనకు ట్రాక్టర్స్ కానీ, అది మన సప్లయర్స్, ఇవి తడి చెత్త పొడి చెత్తకు ఆ సప్లై మొత్తం క్లీనింగ్. ప్లస్ ఇక ఎక్కడన్నా సమస్యలు ఉంటే అది చేసుకుంటూ వచ్చాము. కొన్ని జాగాలు చేసినాము, కొన్ని జాగాలో అభివృద్ధి ఆగిపోయింది.
అంటే మనకు సాధ్యమైనంత వరకు మీరు చేసే సాధారణంత వరకు నేను చేసిన నా ప్రయత్నం వరకు నేను చేసిన అంతవరకు చేసుకుంటూ వచ్చినాక ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మా తరపు నుంచి మేము గెలిపించి మిగతా పనులు పూర్తి చేపియాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసి మా తరపు నుంచి గెలిపించుకోవాలని మా అభిప్రాయం. పైన కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఉంటే అది వాస్తవం. చెప్పండి బ్రదర్, ఏ విధంగా ముందరికి వెళ్తా ఉన్నారు గ్రామంలో? సో మీరు ఏదైనా మేనిఫెస్టో పెట్టుకున్నారా? ఏ విధంగా మౌత్ టాక్ తోటి వెళ్ళిపోతా ఉన్నారు? ఇప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ముందుకు వచ్చారు. ఇన్ని రోజులు మా విలేజ్ నుంచి యువత ముందుకు రావాలని కోరుకున్నాము. మాకు యువతకు అవకాశం వచ్చింది, యువత ముందుకు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత వచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాము. ఆ యువత నుంచి మనం గ్రామానికి ఏమేమి కావాలనో మేము దగ్గరుండి చేపిస్తుంటాం. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఉన్నాను అనుకో, అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. అందుకొరకు యువత ముందుకు వచ్చింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రామంలో. మేజర్ ఏంటంటే మా గేట్ నుంచి హుసేన్ తండ వరకు పెద్ద రోడ్ సమస్య ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమస్య సాల్వ్ చేయాలనుకుంటున్నాము. తర్వాత కొన్ని సీసీ రోడ్లు, కొన్ని తండర్లు, విలేజ్లో అండర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. చేసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన పని చేసినాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 2 సంవత్సరాలు మేము పాలించింది. ఇక్కడ 5 సంవత్సరాలు అంటూ కానీ అది వాస్తవానికి నిజం కాదు. 2 సంవత్సరాలు మా కేసీఆర్ సార్ పీరియడ్లో డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, క్రీడా ప్రాంగణం కానీ, నర్సరీ కానీ, సీసీ రోడ్లు కూడా మా విలేజ్ సమస్య. మా విలేజ్ ఏంటంటే ఒక చిన్న విలేజ్, దాని పక్కన 8 తండలు ఉంటాయి. కాబట్టి ఈ అన్ని తండలకు సమకూర్చాలంటే అన్ని తండలు చేసుకుంటూ వచ్చాము. చివరికి మా సర్పంచ్ వాళ్ళ తండ కొంచెం చేయలేదు లాస్ట్ మూమెంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తండకి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వస్తే ఏమైనా అవకాశం వస్తే కూడా అండర్ డ్రైనేజ్ అయినా సీసీ రోడ్ అయినా చేయాలనుకుంటున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేసినాము. ఒకవేళ ఈసారి కూడా మాకు అదే సరైన పేమెంట్ బడ్జెట్ అవి వచ్చినాయి అనుకో ఇంకా చేస్తాం. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇప్పుడు కొన్ని తండలు ఉంటాయి కదా, మేము ఆ పార్టీగా కట్టుబడి ఉంటామని. అలా కాకుండా గత సంవత్సరంలో ఏ విధంగా చేసామో ఇప్పుడు కూడా అదే పార్టీకి పనిచేస్తాం. 100% చేస్తాము. కానీ వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నారు, మీరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కదా, ఇది మాత్రం అబద్ధం. ఎందుకంటే అప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గెలిచిన సర్పంచ్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ మేము కూడా బీఆర్ఎస్ సర్పంచ్ బడ్జెట్ ఎంత వచ్చిందో వాళ్ళకు కూడా సమాన బడ్జెట్ వచ్చింది. వాళ్ళు కూడా మాతో పాటే వర్క్ చేశారు. కాబట్టి అది వాస్తవానికి అబద్ధము. మనకు విలేజ్కు సరైన క్యాండిడేట్ ఉంటే చాలు. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఇది పార్టీ లెవెల్ కాదు. మనకు సరైన క్యాండిడేట్ ఉండి 10 మంది దగ్గర లొంగి పనిచేసే క్యాండిడేట్ ఉంటే మాకు అదే చాలు అనుకున్నాం. కాబట్టి ఈరోజు బాబుకు సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఇది ఏదైతే స్థానికంగా సో బాబు మరి అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో గత 10 ఏళ్లలో కావచ్చు వారు సర్పంచ్గా పనిచేసిన కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు, ముఖ్యంగా పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సాధ్యమైనంత వరకు వేసే ప్రయత్నం అని చేసినామని చెప్పేసి అక్కడక్కడ మిగిలిపోయిన ఏదైనా పనులుంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఉన్న వ్యక్తిని గెలిపించుకొని పార్టీలకు అతీతంగా సో అభివృద్ధిని అయితే ముందరికి కొనసాగిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా సెంట్రల్ ఫండ్ కావచ్చు, స్టేట్ ఫండ్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో సర్పంచ్ అనే వ్యక్తికి ఇంతకుముందు హయాంలో కావచ్చు నార్మల్గా అందరికి తెలిసిన విషయమే. ఫండ్ అనేది అందరికి ఈక్వల్గా స్టేట్లో ప్రతి ఒక్క విలేజ్కి అనేది ఈక్వల్గా వస్తుంది. సో కాబట్టి అదే పార్టీ ఇదే పార్టీ అని చెప్పేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది సాధ్యమయ్యేంత విషయం కాదని చెప్పేసి అభివృద్ధి కోసం మేము పార్టీలకు అతీతంగా ఈ ఎమ్మెల్యే కావచ్చు అందరినీ కలుపుకొని ముందరికి వెళ్తామని చెప్పేసి వారి మాటలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా డిసెంబర్ 17వ తారీఖు రోజు వీటన్నిటిని ఆలోచన చేసుకోవాలి. గ్రామం కోసం అభివృద్ధి కోసం ఎవరు ముందరికి వస్తూ ఉన్నారు, రాజకీయాల మీద బతకనికి ఎవరికి వస్తూ ఉన్నారు, ఒక యువకునిగా ముందరికి వస్తూ ఉన్నాడు అంటే దాదాపు ఒక 74 సంవత్సరాల నుంచి ఒక యువకుడు నేను ఇప్పుడు ముందరికి వస్తూ ఉన్న గ్రామానికి ఒక కొత్తదనం, ఒక మార్పు ఏదో చేసి చూపిస్తా అంటా ఉన్నాడు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా దీన్ని వెన్ను దట్టి ముందరికి ప్రోత్సహించినప్పుడు ఇలాంటి యువకులు ఇంకా గ్రామంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అనే విధంగా బాబు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులందరూ వీటన్నిటిని ఆలోచన చేసి డిసెంబర్ 17 తారీఖు రోజు ఆ సర్పంచ్ అనే పదవిలో సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం అధికారం ఇచ్చినప్పుడే గ్రామం ముందుకు వెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి మీ యొక్క అమూల్యమైన ఓటును వేస్తారని కోరుకుంటా ఉన్నాం.
నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా గంజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మంజుల రాజు గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే స్థానికంగా గ్రామంలో గత 10 ఏళ్ళు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సో వీరందరి మాటల్లో స్థానికంగా ప్రచారం గురించి కావచ్చు, రేపు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి, ఇలా పలు అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందన్న ప్రచారంలో ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంటే ఇంటర్వ్యూ ప్రచారం గట్టిగా అయితే ఉన్నది? మాకైతే బ్రహ్మాండంగా ఉన్న బీఆర్ఎస్ రథం గట్టిగా ఉంది. ఖచ్చితంగా మేము గెలిచే అవకాశం మాకుంది కాబట్టి గెలుస్తున్నాం. ఎట్లా ఈ జనాన్ని చూస్తుంటే ఆల్రెడీ విన్నింగ్ సెలబ్రేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. మెజార్టీతో వస్తున్నాం మేము. కంపల్సరీ 100 పైన మెజార్టీతో వస్తున్నాం. మాకు మంచి బీఆర్ఎస్ సపోర్ట్ బాగుంది. మా యువకులు గిన అందరూ కలిసి ఒక మంచి వ్యక్తి కాబట్టి లాలు మంజుల గారు వాళ్ళు మంచి వ్యక్తులు కాబట్టి వాళ్ళ వెంబడి మంచి సపోర్ట్ ఉంది మాకు. మేము గెలుస్తున్నాం ఖచ్చితంగా. ఇంతకుముందు మేము మంచిగా చేసిన అభివృద్ధి దాన్ని కింద చూసి అందరూ మా వెనకాల నడుస్తున్నారు. సో గంజిపాల్ అంటే బీఆర్ఎస్ కంచుకోవడం లెక్క. ఎందుకంటే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తారు? సీసీ రోడ్లు, మరి ట్రైనింగ్ వర్క్, సైడ్ ట్రైనింగ్, ఇంకా షెడ్లు, కల్లాలు, ప్రతి ఒక్కటి ఇక అన్ని మాకు ఏ దోషితే అది మట్టి రోడ్లు, ఇంకా మంచి కార్యక్రమాలే చేసినాము. సీసీ రోడ్లు ప్రతి గలికి చేసినాము. చెప్పని ఇక మంచి సప్లై, వాటర్ సప్లై కూడా మంచిగా చేసుకున్నాము. ఒక కొత్త 2 ట్యాంకులు, వాటర్ ట్యాంకులు కూడా మా ప్లేట్లో అయినాయి. ఇంకా సీసీ రోడ్లు కొన్ని ఆర్డర్ ఉన్నాయి. అయితే ఈసారి మా లాలు మంజుల వాళ్ళు గెలిస్తే మిగతాయి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతే. సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశారు. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయ్యా మిగిలిన సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైనేజ్ కానీ, ఇంకా అక్కడక్కడ కొద్దిగా గుంతలు, మట్టి గుంతలు అవన్నీ పూడ్చి ఎక్కడికి దోమలు కానీ, ఈగలు కానీ వాలకుండా అటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉంటే నీట్గా చేసుకోగలుగుతాం. ఇంకోటి సీసీ రోడ్లు ఏడ గల్లీలో ఉన్నాను కానీ సీసీ రోడ్లు వేస్తాం. సో గ్రామంలో ఏదైతే మిగిలిపోయిన అభివృద్ధి ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. 90% అయిపోయింది. 90% అయితే అయిపోయింది. ఇక కొద్ది గల్లీలలో మెయిన్ రోడ్లు మొత్తానికి అయిపోగొట్టినాయి మా ప్రేడ్లోనే. మిగతా గల్లీలు ఒకటే ఉన్నాయి. ఆ గల్లీలు మీద ఈసారి గెలిస్తే ఖచ్చితంగా గల్లీలో పూర్తి మామ నీవు మాట్లాడు, నువ్వు మాట్లాడుకో. మాకు ఓట్లకు వచ్చినప్పటి నుంచి కూడా 1975 నుంచి నాకు ఓటకు వచ్చింది. అప్పటి నుంచి అభివృద్ధి ఎవరు చేసిండ్రు, ఎంతోమంది పాలనను చూసినాం. ఎవరు చేసిండ్రు, ఇప్పుడు మంచిగా చేసిండ్రు అనేది మాకు తెలిసిపోయింది. ఈ కేసీఆర్ వచ్చినాకనే నలలు చేసిండు, మున్సిపాలిటీ ఊరువనికి చేసిండు, ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చిండు, ట్యాంకర్ పెట్టిండు. ప్రతి ఒక్క కార్యక్రమం 200 పింఛన్ ఉంటే 2000 చేసిండు. అది ఒకటే కాక ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే 96 చేసిండు. ఇంతవరకు ఏ మహానుభావుడు చేయలే. రైతు గురించి ఎవడు 1 రూపాయి ఇచ్చి పాపాన పోలే. కేసీఆర్ వచ్చి ప్రతి రైతుకు 5000, 6000 చొప్పున ప్రతి రైతుకు 100 ఎకరాలు ఉన్నది కూడా ఇచ్చిండు. ఆయన చేసిన ఘన కార్యమే ఆయనను గెలిపిస్తుంది. ఒకసారి కాలు దారినా మళ్ళీ సరిపెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు తప్పకుండా ఘన మెజార్టీతో గెలుస్తుంది. సో ఇది ఏదైతే స్థానికంగా గ్రామంలో గత
10 yearsలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి, అది రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సో ఏదైతే పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, సో సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నాలు చేసినాం. దాదాపు 90% అభివృద్ధి కూడా చేసినాం. ఎక్కడో 10% మిగిలిపోయింది. ఆ 10% అభివృద్ధి కూడా రేపు గెలిచిన తర్వాత, ఏదైతే మంజుల గారు గెలిచిన తర్వాత సో పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి, సో వీళ్ళైతే సో స్థానికంగా మంజుల గారు, అదేవిధంగా వెంకటేష్ గారు వీరి మాటలు తెలిపే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా డిసెంబర్ 17వ తారీఖు వీటన్నిటిని ఆలోచన చేసి, సో గ్రామానికి గతంలో ఎవరెవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత ఎవరు చేస్తారు, సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం సర్పంచ్ అనే పదవి ఇచ్చినప్పుడే గ్రామం అనేది ఇంకా ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి గ్రామస్తులందరూ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీ యొక్క ఓటు సరైన వ్యక్తికి వేసి గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను.